హలో అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కుచ్చు నైటీ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇది డ్రెస్ లాగైనా ఉపయోగించుకోవచ్చు, నైట్ లాగైనా వేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ నా దగ్గరదే అనమాట. ఇది మొత్తం 3 మీటర్లు అయితే నేను తీసుకున్నాను. ఇంకా చెస్ట్ లూజ్ బట్టి వాళ్ళకి ఎంత కావాలి అని అడిగి మనము క్లాత్ అయితే తీసుకొని వాళ్ళకైతే స్టిచ్చింగ్ చేసేయాలి. నేను 3 మీటర్స్ చాలు అన్నారు వాళ్ళు. ఇంకా నేను సరే అని చెప్పేసి 3 మీటర్స్తోనే ఇప్పుడు కుచ్చు నైట్ అయితే కటింగ్ చేస్తున్నా అనమాట. చూడండి, 1 మీటర్ పైన బాడీ పార్ట్కి అయితే సపరేట్ చేసుకున్నా. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు, నాకైతే హ్యాండ్స్ పొడవు లెంత్ 5 చెప్పారు. ఇంకా నేను వాటికి తగ్గట్టు కటింగ్ అయితే చేసుకోవాలి కదా, కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని క్లాత్ ఎలా ఉందో చూసుకొని మనము ఎటువైపు మడతలు వేసుకోవాలన్నది కూడా మనకు ఒక ఐడియా ఉండాలన్నమాట. నేను 1 మీటర్ తీసుకున్నా కదా, ఇట్లా 4 ఫోల్డింగ్తో హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నా. చూడండి, 5 ఇంచెస్కి 1 ఇంచ్ ఖర్చుకి కుట్టడానికి అలా పెట్టేసుకొని ఇంకా మార్క్ చేసేసుకుంటున్నా. చూడండి, నాకు 5 ఇంచ్ మాత్రమే చెప్పారు. ఇంకా కింద కొంచెం కరువు షేప్లోకి రావాలి కదా, పైన 5 ఇంచ్ ఉంటే కింద 1.5 ఇంచ్ తగ్గించేసుకొని కరువు షేప్ కోసం ఇలా చంక కింద భాగం నుంచి కటింగ్ అయితే చేసేస్తున్నా. చూడండి, కొంచెం కరువు షేప్ లాగా ఉండాలి కదా హ్యాండ్, మరీ ఎక్కువ వద్దని చెప్పారు. కాబట్టి వాళ్ళకి బాడీ మెజర్మెంట్స్ ఎలా కావాలనో నేను అలానే ఇంకా స్టిచ్ చేయాలి కదా, తప్పదు. కాబట్టి ఇలా కట్ చేసుకొని హ్యాండ్ అయితే పక్కన పెట్టేసుకున్నా. తర్వాత బాడీ లెంత్కు ఇలా 4 ఫోల్డింగ్ వేసేసుకొని చూడండి, ఎటువైపు ఫోల్డింగ్ వేస్తున్నా అన్నది గమనించండి. అర్థమవుతుందా? చాలా ఈజీ అండి కటింగ్. ఒక్కసారి చూసి అర్థం చేసుకుంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ నైటీకి ఫ్రంట్ డిజైన్ వస్తుంది కదా, అది వేరే కటింగ్ వస్తుంది. ఇది కూడా వేరే కటింగ్ వస్తుంది. రాబోయే వీడియోస్లో మీకు నైటీ కటింగ్ కూడా చూపిస్తున్నా. ఇక్కడ నాకు బాడీ లెంత్ 14 చెప్పారు, కాకపోతే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి కదా, కాబట్టి అలా 15 ఇంచెస్ తీసేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా అన్నది ఎందుకంటే పైన భుజాల దగ్గర జాయింట్కి, కింద మళ్ళీ మనం జాయింట్ చేస్తాం కదా ఫ్రిల్లు, అలా జాయింట్కి వదిలేసుకొని 1 ఇంచ్ వదిలేసుకొని ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నాకు వీళ్ళు నెక్ లెంత్ అయితే ఫ్రంట్ నెక్ 8 ఇంచెస్ చెప్పారు, బ్యాక్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ చెప్పారు. కాబట్టి నేను ఇలా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నా. ఇంకా షోల్డరు, ఫ్రంట్ నెక్ అయితే డీప్ నెక్ చెప్పారు కదా, ఇంకా డీప్ నెక్కు సరిపడా మనము షోల్డర్ లెంత్ ప్లస్ నెక్ లెంత్ దగ్గర ఎలా తీసుకోవాలన్నది ఒకసారి చెప్తా చూడండి. నేను డీప్ నెక్స్ వచ్చేటప్పటికి షోల్డర్ దగ్గర 3.5 లేదా 4 ఇంచెస్ వరకు అయితే తీసుకోవచ్చు. ఇక్కడే మనం నెక్ లెంత్ దగ్గర కూడా ఏం చేయాలంటే 3 ఇంచెస్ లెంత్ అయితే తీసుకోవాలన్నమాట. మామూలుగా అయితే మనం 2.5 తీసుకుంటాం కదా, అలా 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కూడా షోల్డర్కి ఇక్కడ నెక్ లెంత్కి మనం ఎలా తీసుకున్నామో చూసుకొని సంక లెంత్ కూడా ఇలా తీసుకోండి. నా దగ్గర ఉన్న చెస్ట్ లూజ్ లెంత్ ప్రకారం నాకు సంక డౌన్ 8 ఇంచెస్ అయితే వస్తుంది. అలా నేను 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు నేను ఎలా మార్క్ చేసుకున్నానో ఆ లైన్ ప్రకారం నెక్లు కట్ చేస్తున్నా అన్నమాట. ఎంత చెస్ట్ లూజ్ వస్తే ఎంత సంక లెంత్ పెట్టుకోవాలి, నెక్ లెంత్ ఎంత పెట్టుకోవాలి అన్నది నేను ఇలా ఇంకా డ్రెస్సులు ఏమైనా కట్ చేస్తూ ఉంటాను కదా, రాబోయే వీడియోలలో అవి కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు నాకు ఇచ్చిన చెస్ట్ లూజు 46 అనమాట. 46కి నెక్ లెంత్ 8 ఇంచెస్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఇది 6 ఇంచెస్ అనమాట. అప్పుడు నేను షోల్డర్కి ఇక్కడ నెక్ లెంత్ దగ్గర నెక్ ఉంటుంది కదా, నెక్ దగ్గర 3 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా అలాగే సంక డౌన్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇది అండి నాకు
46 లెంత్కి సరిపోయే విధంగా ఇలా నేను కట్ చేశాను అనమాట. ఇంకా స్మాల్ సైజు ఎలా కట్ చేసుకోవాలి, వాటికి చెస్ట్ లూజు ఎలా తీసుకోవాలి, ఎంత చెస్ట్ లూజ్కి ఎంత సంక డౌన్ తీసుకోవాలి, ఎలా ఎంత సైజు నెక్ తీసుకోవాలన్నది రాబోయే వీడియోలలో ఏమైనా ఇంకా డ్రెస్సులు ఇలా కట్ చేస్తుంటా కదా వాటిని కట్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇప్పుడు కట్ చేసినది స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ యాడ్ చేస్తాను. ఇది చూడండి, కుట్టిన తర్వాత ఇలా వచ్చింది, పెద్ద సైజుది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇది చుట్టూ ఫ్రిల్ నైటీ అన్నమాట. బాగుందా? మీకు కూడా ఇలా నైటీ కావాలంటే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నా. లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కొద్దిగా గొప్ప నచ్చింటుంది కదా. అలా అయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.